Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఉన్నారు 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో ఈరోజు నిద్రలేమి సమస్యలకు తగిన పరిష్కారం అయితే తెలుసుకుందాము. చాలా మందికి ఏంటంటే మార్నింగ్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఉన్నా, ఎక్కువగా ల్యాప్టాప్స్ చూసినా పడుకునే టైంకి నిద్ర పట్టదనమాట. అండ్ హౌస్ వైఫ్స్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు కానీ, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు ఒక పట్టాన నిద్ర పట్టదని చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం మనం పొద్దున్నంతా పని చేసేది, తినేది ఎంత చేసినా మంచి స్లీప్ లేకపోతే అక్కడ కూడా ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి చక్కగా పడుకోగానే మంచిగా ఒక క్వాలిటీ స్లీప్ పట్టాలి అంటే ఏం చేయాలి మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో నిద్రలేమి సమస్యలు అనేవి కామన్‌గా వస్తున్నాయి సార్ ఈ మధ్య కాలంలో. అందరిలో ఉంటున్నాయి. చిన్న, పెద్ద అని తేడా ఉండట్లేదు. సో ఎవరైనా గానీ ఈ నిద్రలేమి సమస్యల నుంచి బయటపడి అంటే చాలామంది చెప్తుంటారు ఎప్పటినుంచో అసలు సరిగ్గా స్లీప్ లేదు అని చెప్పి. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఒక మంచి సలహా లేదా చిట్కాని తెలియజేయండి. షూర్ అమ్మా. ద బెస్ట్ అడ్వైస్ ఈస్ ఫౌండ్ ఆన్ పిల్లో అని చెప్పేసి ఉందమ్మా ఒకటి నానుడి. బెస్ట్ అడ్వైస్ ఫౌండ్ ఆన్ ఈస్ ఫౌండ్ ఆన్ పిల్లో. పిల్లో. ఓకే. సో అంటే దాని బ్రాడ్ మీనింగ్ ఏంటంటేమా, హ్మ్. బాగా కంటిన్యూగా నిద్రపోతే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆరోగ్యం ఉంటుందనేటువంటి బ్రాడ్ బేస్ దీంతో వాళ్ళు హ్మ్. ద బెస్ట్ అడ్వైస్ ఈస్ ఫౌండ్ ఆన్ పిల్లో అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో అంటే బాగా నిద్రపోతే హ్మ్. మంచి ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. హ్మ్. అదేదో మంచి శరీరం, మంచి ఆరోగ్యవంతమైన శరీరం కూడా మనకు ఉంటుందనేటువంటి దీంట్లో బాగా నిద్రపోవాలని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే. అందుకే దాన్నే మన వాళ్ళు ఏం చేసినారంటే కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. హ్మ్. సో మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర కరువైంది కాబట్టి ఒంటి నిండా నిద్ర ఆరోగ్యం కదా కూడా దేవుడు లేదు కదమ్మా. ఆ! ఒంటిలో ఒక 1% కూడా ఆరోగ్యం ఉండేటువంటి పరిస్థితి లేదు. అవును. ఒంటి నిండా ఆరోగ్యం కదా దేవుడు ఎరుగు. హ్మ్. ఒంటిలో ఒక భాగానికి కూడా ఆరోగ్యం ఉండట్లేదు. హ్మ్. సరే, అది దురదృష్టకరమైనటువంటి విషయమా. హ్మ్. సో మరి మంచి నిద్రకి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉండేదానికి హ్మ్. గత మనం కొన్ని వీడియోస్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్పడం జరిగిందమ్మా. హ్మ్. సో అవన్నీ ఫాలో చేసేసి చక్కటి రిజల్ట్ పొంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఫార్ములా కూడా మరింత మంది కూడా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. సో సేఫ్టీగా ఉంటుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా ఈజీగా వాడుకోవచ్చు. ఔషధాలు కూడా మనకు కామన్గా దొరికేటువంటి ఔషధాలే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఉండదమ్మా. హ్మ్. సో అలాంటి ఫార్ములా చెప్తానమ్మా. అదేంటంటే జాజికాయలు పొడి, హ్మ్. అదేవిధంగా అతిమధుర చూర్ణము, మూడవది వచ్చేసి బాదం పప్పు పొడి, గసగసాలు పొడి, హ్మ్. గసగసాలను కాస్త వేయించి చేసినటువంటి పొడి. మళ్ళీ హ్మ్. ఒకసారి చెప్తాను చూడమ్మా. మొట్టమొదటి వచ్చేసి జాజికాయలు. హ్మ్. జాజికాయలు ఇవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. హ్మ్. జాజికాయల పొడి, అతిమధురం పొడి, హ్మ్. ఎస్టీ చూర్ణం అంటారమ్మా. హ్మ్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా తీయగా ఉంటుందమ్మా. ఓకే. సో నోట్లో వేసుకుంటే అంత తీపి ఉంటుంది. అతిమధుర చూర్ణం. హ్మ్. సో దీనికి కూడా నిద్రను కలిగజేసేటువంటి గుణం ఉందన్నమాట. ఓకే. సో అతిమధుర చూర్ణం ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. హ్మ్. బాదం పప్పును కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసుకోవాలి. అట్లే గసగసాలను కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసుకోవాలి. హ్మ్. సో ఈ చూర్ణాలన్నీ సమభాగాలు కలుపుకోవాలి. ఇప్పుడు హ్మ్. నేను 10 గ్రామ్స్ చెప్పాను కదమ్మా. మొత్తం 10 గ్రాముల చొప్పున కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఓకే. చాలా బాగా పనిచేస్తుందమ్మా. హ్మ్. సో ఎలా వాడాలి సార్ దీన్ని? దీన్ని ఏం చేయాలంటేమ్మా, రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక హ్మ్. హాఫ్ టీ స్పూన్ పౌడర్ అమ్మా, ఒక కప్పు గోరువెచ్చని పాలలో కలుపుకొని తీసుకోవాలి. హ్మ్. అంతే. రోజు రాత్రి పడుకునేటప్పుడు హాఫ్ టీ స్పూన్ కంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ వాడకూడదమ్మా. మ్యాక్సిమం డోస్ చెప్తున్నాను. ఓకే. సో కొన్నాళ్ల పాటు అలా వాడేసేసి కొంచెం పరిస్థితి తీవ్రత అదుపులోకి వచ్చిన తర్వాత, కొంచెం నిద్ర పట్టేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అంతా కూడా వాడకుండా జస్ట్ రోజు ఒక 1 గ్రామ్ వాడితే సరిపోతుందమ్మా. హ్మ్. ఇది 2-2.5 గ్రామ్స్ వరకు చెప్పాను. పరిస్థితి ఎక్కువ ఉన్నప్పుడు, తీవ్రంగా ఉన్నప్పుడు ఆ విధంగా వాడుకోవాలి. కొంచెం పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత 1 గ్రామ్, 1.5 గ్రామ్ వాడినా సరిపోతుందమ్మా. ఓకే. అందులో ఔషధ గుణాలు అలా ఉంటాయన్నమాట. హ్మ్. సో కాబట్టి కొన్నాళ్ళ పాటు మాత్రం వాడుకోవాలి ఈ డోసు. హ్మ్. ఎందుకంటే ముఖ్యంగా ఈ గసగసాలు అనేవి ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ రోజులు వాడుకోకూడదమ్మా. హ్మ్. కాబట్టి కొద్ది ప్రమాణంలోనే ఆ విధంగా నేను వాడితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ 1 గ్రామ్, 1.5 గ్రామ్ డైలీ వాడుకుంటుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుందమ్మా. హ్మ్. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి
ఉత్పత్తి బాగా జరుగుతుందో అదే నిద్రను కలుగజేస్తుంది. సహజ సిద్ధంగానే స్వభావ సిద్ధంగానే నిద్ర వచ్చేదానికి అది కారణభూతం అవుతుంది అనమాట. సో రోజు రాత్రిపూట ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు జాజికాయలో ఉన్నటువంటి మరొక సుగుణం ఏంటంటే మంచి మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుందమ్మా. సో జాజికాయలు వాడుకోవడం వల్ల జాజికాయలు ఉన్నటువంటి మెరిస్టిస్ అనేటువంటి రసాయన పదార్థము, మెలటోనిన్ అనేటువంటి మెదడులో రసాయన పదార్థాన్ని నిద్రను కలుగజేసేటువంటి రసాయన పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేయడమే కాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది. అంటే నిద్రలేమి ఉన్నటువంటి వాళ్ళకు మజిల్ పట్టేసేసి చాలా అసహనంగా ఫీల్ అవుతుంటారమ్మా. ఎప్పుడైతే కండరాలు కొంచెం రిలాక్స్ అయిపోతాయో మనిషి బాగా కంఫర్టబుల్గా ఉంటుందమ్మా. కండరాలు పట్టేయడం అలాంటి పరిస్థితి ఉండదన్నమాట. సో అదేవిధంగా ఈ అతిమధురంలో గ్లైసిరిజన్, గ్లాబ్రిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా చక్కటి నిద్రకి సహకరించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. అట్లే బాదంలో సహజసిద్ధంగానే మెలటోనిన్ కొంత ఉంటుందమ్మా. సో మన మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి మెలటోనినే కాకుండా బాదంలోనే ప్రకృతి సిద్ధంగానే ప్రకృతే నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించింది. సో అలాంటి మెలటోనిన్ అనేటువంటి బాదంను వాడుకోవడం వల్ల మెదడులో మరింత మెలటోనిన్ సామర్థ్యం పెరిగి మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి నిద్ర హేతుభూతం అవుతుంది. అట్లే చివరగా గసగసాలు ఈ టెన్షన్ తగ్గిస్తాయి, మనసు ప్రశాంతంగా వచ్చినట్టు చేస్తాయి, డిప్రెషన్ తగ్గించేస్తాయి. అదేవిధంగా ఇందులో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి కాబట్టి బాడీని కూల్ చేసేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ఈ ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతామా. అసలు గసగసాల గురించి చెప్తుంటే నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. దాని యొక్క బొటానికల్ నేము పెపావర్ సోమ్నిఫెరా. సో అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం అమ్మా. నిద్రను కలగజేసేటువంటి అద్వితీయమైన ఔషధ గుణాలు ఉన్నట్లు విదేశస్తులు కూడా గమనించేసేసే దీనికి పేరు పెట్టడం జరిగింది అనమాట. మన భారతదేశంలో ఏనాటి నుంచో వాడుతున్నారు. మరి దీనికి ప్రత్యేకంగా ఈ పేరు పెట్టడం కూడా జరిగిందమ్మా. పాపీ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. బొటానికల్ నేము శాస్త్రీయంగా దీనికి వచ్చేసి పెపావర్ సోమ్నిఫెరా అంటారు అనమాట. సో మరి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర సొంతం అవుతుంది. మరి దీనికి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సమయానికి రాత్రి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఏ విధంగా అయితే ఉదయం లేవాలనుకుంటూ అలారం పెట్టుకుని లేస్తామో రాత్రి కూడా అలారం పెట్టుకుని పడుకోవడం కొన్నాళ్ళ పాటు పాటించాలమ్మా. అదేవిధంగా ఎక్కువగా లైటింగ్ ఉన్నటువంటి గదిలో పడుకోవద్దమ్మా. లైటింగ్ ఎంత డిమ్గా ఉంటే మెలటోనిన్ అనేటువంటి పదార్థం అంత బాగా ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఒకే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. శయన గది కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాన్ని వాడుతూ, అంతేకాకుండా రాత్రిపూట కూడా డిన్నర్ వీలైనంత వరకు అర్లీగా తీసుకోవడము, అదేవిధంగా ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటితోనే డిన్నర్ ముగించడం చాలా మంచిదమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల చాలా చక్కటి సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల యొక్క ప్రభావము సదా మన దేహంలో ఉంటూ కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉంటూ చక్కటి నిద్ర మనకు సొంతమయ్యేదానికి ఈ యొక్క మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ఇవి కూడా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో సార్ చెప్పినట్టు ఎవరైనా కానీ నిద్రలేని సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు చాలా టిప్స్ చెప్పారు. డార్క్ రూమ్లో ఉండాలి, ఎలా వాడాలి, ఇప్పుడు చెప్పిన మెడిసిన్ అనేది ఎలా వాడాలి, ఈ లేపనం అనొచ్చు కదా సార్, మన దీన్ని పౌడర్ని ఎలా వాడాలి ఏంటి అనేది. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే మీరు కూడా చక్కగా నిద్రపోవచ్చు. అందరిలాగే ఒక నిద్రతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా తెచ్చుకోవచ్చు. తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.